వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది తమ ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటారన్నమాట. ఇంతకు ఈ ఆత్మీయ జీవితం అంటే ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న మొదటి రోజుల్లో బాప్తిసం తీసుకున్నప్పుడు, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎటువంటి తీర్మానం తీసుకుంటారంటే, లోకానుసరమైన ఆశలు నాకు వద్దు, చెడు ప్రేమలు నాకు వద్దు, చెడు స్నేహం నాకు వద్దు, గతించిన కాలంలో నేను చేసిన పాపములు, అపరాధములు, ఆ దోషములు వాటి వైపు నేను చూడను. నా దేవుడు నాకు ప్రాణము, నా దేవుడు నాకు కావాలనేసి అటువంటి తీర్మానం తీసుకొని వాక్యానుసరమైన జీవితంలో, ప్రార్థనా జీవితంలో కఠినంగా ఉంటూ వాక్యానికి విధేయత కలిగి జీవించి ప్రతి దినము ప్రతి క్షణము ప్రార్థన చేసుకొని దేవుణ్ణి తమ హృదయంలో స్మరించుకొని బ్రతుకుతూ ఉంటారన్నమాట. ఆ విధంగా బ్రతుకుచున్నప్పుడు సాతానుడు ఊడుకుంటాడా? ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ వ్యక్తిని కావచ్చు, ఆ విశ్వాసిని కావచ్చు, ఏ విధంగా తమ ఆత్మీయ జీవితంని దెబ్బతీయాలి, వాళ్ళు ఏ విధంగా పడగొట్టాలనేసి శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నించిన విధానంలో నీ ఆత్మీయ జీవితంలో దేవునికి కొద్దిపాటి నువ్వు దూరమైనా కూడా వాడిని ఎంటర్ అయిపోతాడు. కాబట్టి మనము దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క నామంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నాము అంటే దినదినము మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పుడే మన మీద తిరస్కారాలు వస్తాయి, అప్పుడే మన మీదకి శ్రమలు వస్తాయి, అప్పుడే మన మీదకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా మెలకు కలిగి ఉండాలన్నమాట. అజాగ్రత్తగా ఉన్నామంటే సాధారణంగా మనం దెబ్బ కొడుతూ ఉంటాడు. అజాగ్రత్తగా ఉన్నామంటే ఆత్మీయతను మనం కోల్పోతాము. అజాగ్రత్తగా ఉన్నామంటే మరలా లోకంలో మనల్ని పడేసి ఎటువంటి పాపములో నుంచి, ఎటువంటి దోషంలో నుంచి, ఎటువంటి భయంకరమైన పాపపు శ్రమంలో నుంచి మనం వచ్చామో మళ్ళా అందులోనే నెట్టేసి మన ప్రాణాన్ని తీయడానికి వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానమును సంపాదించుకొని, దేవుని జ్ఞానమును సంపాదించుకొని ప్రతి క్షణము ప్రతి దినము దేవుని ప్రార్థనలోను, వాక్యానుసరమైన జీవితంలోను, విశ్వాసుల సహవాసంలోను ఎవరైతే జీవిస్తూ గడుపుతూ ఉంటారో వాళ్ళు ఎన్నటికి కూడా పాపంలో పడిపోరు, సాతానికి తమ హృదయాన్ని ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఒక రకమైన వెలుగు ఉంటుంది. దేవుని వెలుగు, దేవుని కృప, దేవుని కంచె వాళ్ళ చుట్టూ ఉంటుంది. ఒక మాట చెప్పనా, మన జీవితాన్ని పాడు చేసిన వాళ్ళు ఎవరు తెలుసా? మన జీవితాన్ని పాడు చేసిన వాళ్ళు మనమే. మన జీవితాలు మనమే పాడు చేసుకుంటాం. ఎందుకంటే దేవుడు మన జీవితాలు పాడు చేయడు. ఎందుకంటే మనం ప్రేమించే దేవుడు తప్ప మనల్ని పాడు చేసే దేవుడు కాదు. ఇంకొకటి, సాతానుడు కూడా డైరెక్ట్ గా మనం పాడు చేయలేడు. ఎందుకంటే వాడికి మనం అవకాశం ఇస్తేనే తప్ప సాతానుడు మనలోకి ఎంటర్ అవ్వలేడు. కాబట్టి మన జీవితాలు పాడైపోవడానికి కారణం మనమే. మన మూర్ఖత్వము, మన భక్తిహీనత, మన అజాగ్రత్త, మన పాపములు, మన దోషములు, మన అపరాధములు మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. పాపములో నుంచి, పాప ఆలోచన నుంచి మనం బయటపడుతూ ఉండాలి. నేను పాప ఆలోచన రావట్లేదు, పాప సోదరులు రావన్నట్లేదు, కానీ దాన్ని అధిగమించి ఒకవేళ అటువంటి తలంపులు వచ్చినప్పుడు మోకరించి ప్రార్థించుకొని కన్నీటి ప్రార్థనతో దేవుణ్ణి అడగాలి. అయ్యా, ఇటువంటి ఆలోచనలు నాకు ఇష్టం లేదు ప్రభా, నాలోకి తరచూ వస్తున్నాయి తండ్రి, నన్ను కాపాడండి ప్రభా, పరిశుద్ధమైన జీవితాలకు దయచేయండి ఏసయ్యా, పరిశుద్ధమైన ఆలోచన నాకు దయచేయండి ప్రభా, నీ కుమారుని ప్రభా, నీ కోసం జీవించాలని కోరుకుంది తండ్రి, నీ పరిచయం చేయాలని కోరుకుంటా ప్రభా అనేసి ఎవరైతే తీర్మానం తీసుకుంటారో దేవుడు కుమారులుగా కుమార్తెలుగా అనబడతారు. ఈరోజు చాలా మంది విశ్వాసములో కూలిపోయి, ఆత్మీయ జీవితంలో పడిపోయి, దేవునికి దూరమైపోయి, సాతాను ఉచ్చులో పడిపోయి, ఎటువంటి పాపముల నుంచి విడిపించబడ్డారో మరలా అదే పాపంలో పడిపోయి, అదే వ్యభిచారంలో పడిపోయి, అదే జాగ్రత్తలో పడిపోయి, అదే దొంగతనంలో పడిపోయి, అదే లోకానికి బానిసైపోయి తమ జీవితాలను పాడు చేసుకుంటూ
తమకు తామే ఉరి పెట్టుకొని చనిపోతున్నారు. ఎంతమంది బిడ్డలు లేరు నా ప్రియ సహోదరి సహోదరుడు? ఎంతమంది మోసపోవట్లేదు? స్నేహితులు మోసపుచ్చారు, ప్రేమించిన అమ్మాయి మోసపుచ్చింది, ప్రేమించిన అబ్బాయి మోసపుచ్చాడు, బంధువులు మోసపుచ్చారు, తల్లిదండ్రులు మోసపుచ్చారు అనేసి తమకు తామే ఉరి పెట్టుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాతానుడు ఎవరిని ఎక్కడ మోసము చేయాడు, ఎవరిని ఎక్కడ పడగొట్టాడు, ఎవరిని ఏ విధంగా మోసము చేసి పాప ఊబిలో పెట్టేసి నాశనంలోకి నడిపించాలో సాతానుకు తెలుసు. కాబట్టి మెలుగు కలిగి జీవించి సమయాన్ని మనం వృధా చేయకుండా ఎప్పుడు మన సమయాన్ని దేవునికి ఇస్తూ ఉండాలి. అందుకే లేఖన గ్రంథం ఏం చెప్తుంది? దినములు చెడ్డలు కనుక మీరు సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అనేసి నేను వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆత్మపూర్ణే ఉండాలి, సమయాన్ని పోనివ్వకూడదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన దినాన్ని, ఇచ్చిన ఒక రోజును దేవునికి ఇచ్చుకొని, దేవునికి దినాన్ని సమర్పించుకొని, దేవునికి ఇవ్వాల్సిన రోజు మనం ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చి మిగతా సమయాన్ని మనము ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో సమయము ఆ రోజును కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యబడిన ఎవరైతే ఆత్మీయ జీవితాలు పడిపోయి ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరం అయిపోతున్నట్టు ఆలోచనలు వస్తున్నాయో, ఎవరైతే నిజంగానే ఈ బ్రదర్ చెప్తున్నాడు కదా, ఈ రోజు నేను దేవుడు తగ్గట్టుగా జీవిస్తున్నానా, దేవుని యొక్క ప్రార్థనా జీవితం నాలో ఉందా, మునుపటి విశ్వాసం నాలో ఉందా, మునుపటి పరిశుద్ధ నాలో ఉందా, మునుపటి ప్రార్థనా జీవితం నాలో ఉందా అని గమనించి మళ్ళా దేవునితో తిరుగుదాము, దేవుని కొరకు బ్రతుకుదాము, మన జీవితాలను కాపాడుకుందాము. చిన్న వాక్యము దేవుడు చేసిన దాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నన్రీ నన్రీ నన్రీ